హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్య కుకింగ్ వ్లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. మనకు అప్పుడప్పుడు అన్నం మిగిలిపోయినప్పుడు ఆ అన్నాన్ని పారేయకుండా అన్నంతో చాలా టేస్టీ అయిన స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని పొడి పొడిగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న అన్నాన్ని ఎండబెట్టుకోవాలి. అన్నం మొత్తం పొడి పొడిగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని చక్కగా ఎండబెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 1 డే ఎండబెట్టుకున్నాను. నాకు ఎండిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, నాకు అన్నం అనేది పర్ఫెక్ట్గా ఎండిపోయింది. ఈ అన్నంతో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలను కూడా వేసుకోవాలి. ఇలా ఆవాలు వేగిన తర్వాత చూడండి, మనకి ఇలా అన్నాన్ని ఎండబెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి స్నాక్స్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మనకు కావాలనేది మనకు పర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా, అందులోనే 1 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఎండబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అన్నం మిగిలిపోయినప్పుడు ఈ విధంగా అన్నానికి కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకొని కలుపుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాల్సిందంటే అప్పుడు ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు అన్నాన్ని పడేయకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా అన్నాన్ని మంచి కమ్మటి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా వేయించుకున్నాను. నాకు అన్నం అయితే పర్ఫెక్ట్గా వేగిపోయింది. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఆ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకోవాలి. మనం ముందుగా అన్నాన్ని ఎండబెట్టుకునేటప్పుడు సాల్ట్ను యాడ్ చేసుకున్నాను కదా, అందుకనే ఇక్కడ నేను కొద్దిగానే సాల్ట్ను యాడ్ చేసుకొని ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీ అయిన టేస్టీ అయిన స్నాక్స్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కావాలి అంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. చాలా టేస్టీ అయిన స్నాక్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు.